హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనీ టాక్టిక్స్. ఈరోజు మీకు పసుపుతో చేసిన హోమ్ రెమెడీని చెప్దామని వచ్చానండి. మీ ఫేస్ పైన ఎటువంటి నల్లటి మచ్చలున్నా రిమూవ్ చేస్తుంది, మొటిమలున్నా రిమూవ్ చేస్తుందండి. అలాంటి ప్యాక్ నేను ఎలా చేయాలనేది మీకు చెప్దామని వచ్చాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, అందులో పసుపు కొమ్ములతో తయారు చేసిన పసుపుని వేయండి, ఒక 2 స్పూన్స్. ఆ పసుపుని డైరెక్ట్గా కాకుండా ఒక ప్యాన్లో లో ఫ్లేమ్ మీద లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేయాలండి. అలా లో ఫ్లేమ్ మీదే చేయాలి. డైరెక్ట్గా వాడాలంటే భయపడే వాళ్ళ కోసం అండి ఇది. ఇలాగా అలా రోస్ట్ చేసిన పసుపుని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అందులోకి మనం ఇంట్లోనే తయారు చేసుకున్న శనగ పిండి, అది మన శనగలతోనే గ్రైండర్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. శనగపిండి 1 స్పూన్ తీసుకొని మొత్తం కలవబెట్టండి. అందులో 2 స్పూన్ల హనీ, ఆర్గానిక్ హనీ కలపండి. ఆర్గానిక్ ఉంటే చాలా బెటరు. ఆర్గానిక్ హనీ కలపటం చాలా మంచిది. ఇప్పుడు హనీ కలిపిన తర్వాత అది మొత్తం కలియబెట్టండి. అది థిక్ పేస్ట్ లాగా వస్తుంది. చాలామంది పసుపు అప్లై చేసుకోవాలంటే చాలా భయపడతారండి. ఎందుకంటే ముఖం ముదురు అవుతుంది, రఫ్ అవుతుంది అని చెప్పేసి, పచ్చగా అవుతుంది అని చెప్పేసి చాలా అపోహలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి భయం ఏం అవసరం లేదండి. ఇప్పుడు మన ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఈ ప్యాక్ని బ్రష్తో కాకుండా ఫింగర్తోనే అప్వర్డ్ డైరెక్షన్లో రాసుకోవాలండి. ఎక్కడైతే మచ్చలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ బాగా రాయండి. నాకు కనబడుతున్నాయి చూడండి మచ్చలు. ఆ మచ్చల మీద నేను ఎక్కువగా రాశాను. నాకు ఆయిలీ స్కిన్ కాబట్టి నాకు పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయండి. అందుకని నేను ఇది ట్రై చేశాను. చాలా వరకు తగ్గాయండి. నాకు చాలా బాగుంది ఈ ప్యాక్. ఇది వాడటం వలన మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. చాలా మృదువుగా సాఫ్ట్గా అవుతుంది మన ఫేసు. ఇది మన పూర్వీకులు చాలా మంది వాడారండి. వాళ్ళకి అందుకే వృద్ధాప్యం ఛాయలు కనపడకుండా చాలా యవ్వనంగా కనిపిస్తారు వాళ్ళు. ఈ ప్యాక్ కళ్ళ చుట్టూ కూడా వేసుకోవచ్చండి. కళ్ళకి మనకి ఏమైనా డార్క్ సర్కిల్స్ ఉన్నా కానీ పోతాయి ఈ ప్యాక్ వలన. అది కంట్లో పడకుండా జాగ్రత్తగా వేసుకోండి. అది ఐబ్రోస్ కూడా అంటించకుండా వేసుకోండి. ఒకవేళ కళ్ళకి మనం వేసుకోలేదనుకోండి, కళ్ళు బ్లాక్గా కనబడతాయి, ముఖం అంతా పచ్చగా కనబడుతుంది, చూడ్డానికి కూడా బాగుండదు. కనుక కళ్ళకి వేసుకోవచ్చు. మళ్ళీ నెక్కి వేసుకోండి. నెక్కి ఏమన్నా ట్యాన్ ఏదైనా ఉంటే పోతుంది. చాలా నెక్ ఫేస్ ఒకేలా కనపడాలి కాబట్టి నెక్కి ఫేస్కి వేసుకుంటే బెటరు. ఇది ప్యాక్ వేసుకునేటప్పుడు మనం డార్క్ డ్రెస్సెస్ వేసుకుంటే బెటర్ అండి. లైట్ కలర్ వేసుకున్నాం అనుకుంటే పసుపు మరకలు అనేవి పోవు. అందుకు డార్క్గా ఉన్న డ్రెస్సెస్ వేసుకోవడం బెటరు. ఈ ప్యాక్ని ఇలాగా 15 to 20 మినిట్స్ దాకా ఆరనివ్వాలండి. ఈ ప్యాక్ వేసుకోవటంతో మన ఫేస్ ఎంతో అందంగా గ్లోయింగ్గా తయారవుతుందండి. మీ ఫేస్ పైన ఎటువంటి మచ్చలనైనా సరే పోతుంది. నాకు అంతకు ముందర చాలా మచ్చలు ఉండేవండి. అవన్నీ కూడా చాలా వరకు తగ్గాయి. నేనేదో కీరా పెట్టుకుందాం అనుకున్నాను కానీ అది కీరా వాటర్ కంటెంట్ కదండి, అది కారి ప్యాక్ అంతా కిందకి జారిపోతుంది. అందుకు తీసేసాను నేను మళ్ళీ. ఈ ప్యాక్ వల్ల మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏముండవు. మా అమ్మాయి స్నాక్స్ అడిగితే ఇంకా నేను కార్న్ చేసి ఇస్తున్నాను తనకి. ఏదో 20 మినిట్స్ అవ్వాలి కదండి. ఇంక ఈ 20 మినిట్స్లో ప్యాక్ వేసుకొని అవి చేస్తున్నాను. అది మా రూబీ అండి. పసుపులో యాంటీబయాటిక్స్ ఉంటాయండి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఏదున్నా కానీ తీసేసి మన స్కిన్ని సాఫ్ట్గా చేస్తుందండి. ఇప్పుడు నాకు 20 మినిట్స్ అయిపోయింది. నేను దాన్ని క్లీన్ చేసేద్దాం అనుకున్నా. దానికోసం నేను టమాటోని హాఫ్ తీసుకొని ఇప్పుడు ఆ టమాటోని పిండుతూ రబ్ చేయాలండి. ఇలా చేస్తుంటే అందులో ఉన్న జ్యూస్ బయటికి వస్తూ ఉంటుంది. ఆ జ్యూస్తో అలాగా మన ఫేస్ని మొత్తం రబ్ చేస్తే
చాలా క్లీన్ వస్తుందండి. టమాటాలో కూడా విటమిన్ సి ఉంటుంది, అది స్కిన్ని మొత్తం క్లియర్ చేస్తుందండి. ఈ విటమిన్ సి మన డెడ్ స్కిన్ని తీసేయడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి నేను టమాటో వాడుతున్నానండి. ఇలా టమాటోతో మొత్తం ఫేస్ మొత్తం నేను క్లీన్ చేశాను. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని వచ్చి ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి, ఇంకా నాకు మచ్చలు అలా లైట్ అయిపోయినాయి. ఇందాక డార్క్గా ఉన్నాయి, లైట్ అయిపోయినాయి. నాకు ఇంకా చాలా ఉండేవండి. ఈ ప్యాక్ వేయటం వల్ల చాలా వరకు తగ్గింది నాకు. ఇప్పుడు నేను ఇంకోటి చేస్తున్నానండి. ఏంటంటే అది మన చెట్టు అలోవెరా చెట్టు ఉంటుంది కదా, అది డైరెక్ట్గా తీసుకొచ్చి దాన్ని ఫేస్ మీద అప్లై చేస్తున్నానండి. అలోవెరా ఫేస్ పైన అలా రుద్దుతూ ఉండండి. ఇది కూడా మనకి పింపుల్స్ని రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ కలబందలో. ఇది మన ఫేస్ పై ఏర్పడిన ఎటువంటి బ్యాక్టీరియానైనా తగ్గిస్తుందండి. అందుకని నేను ఇది తీసుకున్నాను. నాకు అక్కడ బ్లాక్గా ఉంది కదండి, అది నాకు అన్వాంటెడ్ హెయిర్ వచ్చిందని చెప్పేసి నేను పార్లర్లో వెళ్తే వాళ్ళు హాట్ వ్యాక్స్ చేయడంతో అది బ్లాక్ ఎక్కువగా వచ్చేసిందండి. చాలా ఉండేది బ్లాక్నెస్ కూడా, ఇప్పుడు చాలా తగ్గింది నాకు. నేను అందుకని ఇంకెప్పుడు అలా చేయించుకోకూడదని అనుకున్నాను. హాట్ వ్యాక్స్ అనేది మాత్రం అసలు చేయించుకోకండి ఫేస్ పైన. అది స్ట్రిప్లెస్ వ్యాక్స్ అని చెప్పి నాకు చేశారండి. దానివల్ల నాకు అక్కడ కాలిపోయి బ్లాక్ వచ్చేసింది. నేను అక్కడ కూడా బాగా రుద్దుతాను నేను కలబంద వేసి, అది చాలా వరకు తగ్గింది కూడా అండి. ఈ కలబంద కూడా ఇట్లా రుద్దిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచాలి బాగా. 10 మినిట్స్ ఉంచిన తర్వాత మన ఫేస్ని క్లీన్గా నీట్గా కడిగేసుకుంటే తర్వాత ఫేస్ రిజల్ట్ చూడండి చాలా బాగుంటుంది. ఇది ఒక 10 మినిట్స్ ఉంచాలి కదా, అయిపోయిన తర్వాత చూడండి. ఇప్పుడు చూడండి నా ఫేస్ ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.